అందరికీ నమస్తే. ఈరోజు ఛాలెంజ్‌లో మన డే 180 మార్నింగ్ 4:15కి లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ చదువుతున్నాను. లా నెంబర్ 23 చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాచ్ ద ఫుల్ వీడియో. తర్వాత ఈరోజు సాటర్డే కాబట్టి అకాడమీ ఉండదు. కాబట్టి ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. క్లైమేట్ అంతా బాగా చల్లగా ఉంది. సో ఇంట్లో బ్యాగ్ అది చిన్న బ్యాగ్ కదా! కాబట్టి దాని మీద కిక్ ప్రాక్టీస్ అస్సలు చేయను. ఓన్లీ పంచెస్ మాత్రం చేస్తాను. చూస్తున్నారు. లైట్ కాంబినేషన్స్ అనమాట. బ్యాగ్ చిన్నగా ఉంటుంది కాబట్టి. అకాడమీలో అయితే బ్యాగ్ చాలా పెద్దగా ఉంటుంది కదా! చాలా సేపు చేయొచ్చు అనమాట. సో ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత బ్యాగ్ ఇంట్లో పెట్టేసాను. సో బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్‌కి వెళ్ళిపోయినా. వాటర్ బాగా తాగండి. సమ్మర్ కదా! సో జిమ్‌లో వీడియో కొంచెం క్లారిటీ పోయినట్టుంది. స్టార్టింగ్ విత్ సమ్ వార్మ్ అప్. ఈరోజు ఆర్మ్స్ డే అనమాట. బైసెప్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ చేశాను. మీరు చూస్తున్నారు బైసెప్‌కి 3 వర్కౌట్ చేశాను. ట్రైసెప్‌కి 3 వర్కౌట్ చేశాననమాట. హ్యామర్ కర్ల్, ఇంక్లైన్డ్ బైసెప్ కర్ల్. సో బైసెప్ 3 అయిపోయినాయి. ఇప్పుడు ట్రైసెప్ అనమాట. సో ట్రైసెప్‌ని డబుల్ అండ్ డంబుల్, రోప్ ఎక్స్టెన్షన్. తర్వాత ట్రైసెప్‌కి బ్యాక్ డిప్స్ అనమాట. దీంతో మన ట్రైసెప్ వర్కౌట్ కూడా ఫినిష్ అయిపోయింది. నా వెయిట్ కొంచెం బక్క అవుతున్నాను. ఎందుకంటే చూస్తున్నారు మీరు కాంపిటీషన్‌కి కొంచెం వెయిట్ కట్ చేయాల్సి వస్తుంది. మనకి ఇక్కడ స్ప్రింట్ చేస్తే అడ్రినలిన్ రష్ పెరుగుతుంది. అలాంగ్ విత్ దట్ మనం ఆ మైండ్ స్టెబిలిటీ కంట్రోల్ చేసుకోవాలని. రోల్ అయినప్పుడు తల తిరుగుతుంది కదా! ఆ తల తిరిగినొచ్చినప్పుడు కూడా మనం అలైన్‌మెంట్ మెయింటైన్ చేయాలనమాట. కాంపిటీషన్‌లో బాగా యూజ్ అవుతుంది మనకది. సో ప్రాక్టీస్ అయిపోయింది. తలనొస్తుంది బాగా. ఇంటికి స్టార్ట్ అయిపోయాను. కళ్ళద్దాలు పక్కా. సో ఇంటికి రాగానే మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసేసిన. వాచ్ ద ఫుల్ వీడియో. వీడియో బాగా ఇంట్రెస్టింగ్ ఉంటది. తర్వాత డే 179 వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. టేక్ కేర్ ఎవ్రీబడీ. అందరికీ నమస్తే. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చాను. థాంక్ యూ. ఈరోజు మన డే 180 ఆఫ్ 369. ఈరోజు మనం 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్. ఈ బుక్‌లో లా నంబర్ 23 డిస్కస్ చేయబోతున్నాం అనమాట. లా నంబర్ 23 ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. చాలా ఫాంటాస్టిక్‌గా ఉంటది. రెండోదేంటంటే ఈ లా మనకి ఒక రకమైన మోటివేషన్ ఇస్తదనమాట. సో ఈ మోటివేషన్ కోసం స్టే ట్యూన్డ్ టిల్ డెఫినిట్‌గా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఈ లా స్టార్ట్ చేసే ముందు, ఈ లా గురించి చెప్పే ముందు, దీనికంటే ముందు మనందరికి తెలిసిన ఒక మంచి ఎగ్జాంపుల్‌తో స్టార్ట్ చేస్తాను. చూడండి, మనం చిన్నప్పుడు ఈ మాగ్నిఫైయింగ్ లెన్స్ అనే ఒక ఎక్స్‌పెరిమెంట్ మనం ప్రతి ఒక్కరు చేసుంటారు సైన్స్‌లో. అంటే మాగ్నిఫైయింగ్ లెన్స్ అంటే భూతద్దంతోని చేసే ఎక్స్‌పెరిమెంట్ ఉంటది కదా! అదేంటి కింద ఒక పేపర్ పెట్టి పైన సన్‌రైజ్ వస్తాయి కదా! ఎక్కడైతే సన్‌లైట్ వస్తుందో ఆ సన్‌లైట్ దగ్గరెళ్లి మనము పేపర్ పెట్టి ఆ పేపర్ పైన మనం ఈ భూతద్దం గాని, మాగ్నిఫైయింగ్ లెన్స్ పెడితే ఏమవుతది? ఆ సన్‌రైజ్ అన్నీ కన్వర్ట్ జేయి ఒక స్పాట్ దగ్గర ఫోకస్ అయితదనమాట. అట్లా మనము అది నిజంగా పేపర్ కాలుతదా? కాలదా? అని టెస్ట్ జేయడానికి కోసం, ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం ప్రతి ఒక్కరు ఈ ఎక్స్‌పెరిమెంట్ చేసే ఉంటారు. రైట్? సో, అక్కడ ఏమైతది? ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ సన్ రేస్ అన్నీ ఒక దగ్గర ఒక పాయింట్ లాగా ఫోకస్ అయ్యి అక్కడ ఆ పేపర్ అనేది బర్న్ అయిపోతదనమాట. సో, ఇక్కడ దీని నుంచి మనకి ఈ లా నంబర్ 22 డిస్కస్ చేద్దాం. సో, ఈ ఎక్స్‌పెరిమెంట్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? సన్ రేస్ అనేవి డైరెక్ట్‌గా తగిలితే మనకి హీట్ మాత్రమే తగులుతుంది గానీ కాలిపోం. బట్ అదే సన్ రైజ్ అంటే ఈ ఇంత ఏరియా ఆఫ్ సన్ రేస్‌ని మనం ఒక దగ్గర ఫోకస్ చేయగలిగితే ఒక పేపరే కాలిపోతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏందంటే అబౌట్ ద ఫోకస్, అబౌట్ కాన్సంట్రేషన్. సో, లా నంబర్ 23 కూడా అదే చెప్తుంది. కాన్సంట్రేట్ యువర్ ఫోర్సెస్. చాలా చాలా ఇంపార్టెంట్. కాన్సంట్రేట్ యువర్ ఫోకస్. ఎందుకంటే ఈ సమాజంలో, ఈ టైంలో ఎవ్రీవన్ ఈస్ గెట్టింగ్ డిస్ట్రాక్టెడ్. ప్రతి ఒక్కరు వాళ్ళ ఎమోషన్స్‌తో డిస్ట్రాక్ట్ అయితున్నారు. ఈ మొబైల్ ఫోన్స్‌తో డిస్ట్రాక్ట్ అయితున్నారు. వాళ్ళ మైండ్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక డిస్ట్రాక్ట్స్ అయితున్నారు. ఆ ఫుడ్ పైన అంటే రకరకాల ఫుడ్ తింటూ ఆ ఫుడ్ వల్ల డిస్ట్రాక్ట్ అయితున్నారు. అంటే మొబైల్ ఫోన్స్ వాడి మెంటల్‌గా పాడైపోతున్నారు. రైట్? తర్వాత అడ్డమైన గడ్డి అంటే ఈ ఫుడ్ తిని వాళ్ళ ఫిజికల్ పాడు చేసుకుంటున్నారు. సో, మెంటల్‌గా, ఫిజికల్‌గా పాడైనోడు ఏ పనిని కాన్సంట్రేట్ చేయలేడు, ఫోకస్ చేయలేడు. ఓవర్ ఎ పీరియడ్ వాడికి హేటొచ్చి అందుకే సూసైడ్స్ పెరిగిపోతున్నాయన్నమాట. ఎందుకంటే లైఫ్‌లో చేయాల్సింది ఏం లేదు కాబట్టి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. సో, దీని నుంచి మనం బయటికి రావాలంటే ప్రతి మనిషికి చిన్నప్పుడు ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఉన్నప్పుడు నీ గోల్ ఏంట్రా అంటే చాలా పెద్ద గోల్ చెప్తాడు. 20 ఇయర్స్ కాంగానే ఆ గోల్ చిన్నగా అయిపోతుంటది రాంగా. ఎందుకంటే రియాలిటీ అర్థమైతది. బట్ రియాలిటీ అర్థమయ్యే ముందు మనిషి వాడిని వాడు కూడా చెడగొట్టుకుంటున్నాడని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. రైట్?
మనం గమనిస్తే ఒక 20 ఇయర్స్ బ్యాకెళ్ళి చూసుకుంటే, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం దేనికైనా ప్రిపేర్ వాళ్ళు కొన్ని గంటల తరబడి బుక్స్ మీద కూర్చొని చదువుతారు. ఈ జనరేషన్‌లో కనీసం ఒక గంట సేపు కూడా బుక్ ముందు పెట్టుకొని చదివే ఓపిక ఎవరికీ లేదు. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని డిస్ట్రాక్షన్సే. ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి మనల్ని మనం బయట తీసుకోగలిగితే చాలు ఈ సమాజంలో. మనము డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటే చాలు సక్సెస్ అయితాం. ఒకప్పుడు డిస్ట్రాక్షన్స్ లేవు. వాళ్ళు కష్టపడ్డారు. బట్ ఇప్పుడు ఎవ్రీవన్ ఈస్ గెట్టింగ్ డిస్ట్రాక్టెడ్. అసలు కాన్సంట్రేషన్, ఫోకస్ అనే పదమే కొందరి లైఫ్‌లో లేకుండా పోయింది. ఒక 5 నిమిషాలు ప్రాపర్‌గా ఒక వీడియో చూడలేరు. ఒక 5 నిమిషాలు ప్రాపర్‌గా ఒక మనిషితో మాట్లాడలేరు. ఎందుకంటే యూట్యూబ్ స్క్రోలింగ్, ఇన్‌స్టాగ్రామ్ స్క్రోలింగ్ ఇవన్నీ చేయడం వల్ల మనిషి యొక్క అటెన్షన్ స్పాన్ పోయింది. సో, ఇక్కడ నీ అటెన్షన్ స్పాన్స్ పోయినప్పుడు నువ్వు బుక్ పైన, నీ ఎడ్యుకేషన్ పైన అటెన్షన్ ప్రాపర్‌గా చేయలేవు. నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు అటెన్షన్ పే చేయలేవు. అటెన్షన్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియెంట్. అటెన్షన్ నువ్వు ఎంతసేపు అటెన్షన్ ఉండగలుగుతావు అనేది అదే మెయిన్ ఇంగ్రీడియెంట్. సో, అక్కడనే మనం అందరం లూజ్ అయిపోతున్నామన్నమాట. అందుకనే కాన్సంట్రేట్ యువర్ ఫోర్సెస్. మనకి గోల్స్ ఉంటాయి. థింక్ అబౌట్ యువర్ గోల్స్, రైట్ అబౌట్ యువర్ గోల్స్. ఆ గోల్స్‌ని కాన్సంట్రేట్ చేయండి. కాన్సంట్రేట్ అంటే ఏదో డైల్యూట్ కాదు. ఒకటే దగ్గర ఎన్ని సంవత్సరాలు చేయగలుగుతావు, ఎన్ని రోజులు చేయగలుగుతావు అనేది ఇంటెన్స్‌గా చేయాలి. ఎంత డీప్‌గా చేయాలంటే అంటిల్ ఆర్ అన్‌లెస్ మనకు దాని నుంచి రిటర్న్ వచ్చేంత డీప్‌గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఛాలెంజ్ తీసుకున్న 360 డేస్ ఛాలెంజ్. మధ్యలో నాకు హెల్త్ పాడైతది. మధ్యలో ఫ్యామిలీ దావత్లుంటాయి. మధ్యలో ఫ్రెండ్స్ రమ్మంటారు. ఇది పెళ్లి సీజన్ నడుస్తుంది. ఆ ఫ్రెండ్ గాడు ఫోన్ చేసి మా అక్క పెళ్ళికి రమ్మంటారు. ఈ ఫ్రెండ్ ఫోన్ చేసి మా చెల్లె పెళ్ళికి రమ్మంటాడు. కాన్సంట్రేట్. ఏమైతది ఒక 2 ఇయర్స్ ఆఫ్ మన లైఫ్‌ని సాక్రిఫైస్ చేసేద్దాం. మనం అనుకున్న దానికి ఒక 2, 3 ఇయర్స్ అట్‌లీస్ట్ ఒక 5 ఇయర్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఇచ్చేద్దాం. ఆ తర్వాత తిరుగుదాం. అన్ని దావతులు తిరుగుదాం. ఒక్క 5 ఇయర్స్. నేను కూడా మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా చెప్తున్నా. కాన్సంట్రేట్ యువర్ ఫోర్సెస్ అట్‌లీస్ట్ 5 ఇయర్స్. మీరు ఒక గోల్ అనుకుంటున్నారా? ఆ గోల్‌ని అట్‌లీస్ట్ 5 ఇయర్స్ చేయకుండా 5 ఇయర్స్ కంటే ముందే రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయాలనుకుంటున్నారంటే డెఫినిట్‌గా ఆ గోల్ మీరు తీర్చలేరు. కాంపిటీషన్ ఈస్ సో బిగ్. ఎవ్రీథింగ్ ఈస్ గెట్టింగ్ సాచురేటెడ్. ఎనీ ఫీల్డ్ ఈస్ గెట్టింగ్ సాచురేటెడ్. ఇక్కడ మనం డిస్ట్రాక్ట్ కాకుండా కాన్సంట్రేటెడ్‌గా, ఫోకస్‌గా అట్‌లీస్ట్ ఎ డెకేడ్ అంటే 10 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ నువ్వు అనుకున్న గోల్ పైన నువ్వు పని చేయకపోతే యూ కెనాట్ ఎక్స్‌పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ రిజల్ట్స్. ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఇక్కడ ఉందన్నమాట. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. కాన్సంట్రేట్ యువర్ ఫోర్సెస్. ప్రతి మనిషికి గోల్ ఉంటది. ప్రతి మనిషికి ఏదో సాధించాలుంటది. కానీ ఎన్ని రోజులు అది చేయాలనుకుంటున్నావు అనేది మ్యాటర్. ప్రతి మనిషి నెలకి గోల్ మారిపోతుంటది. ఒక సంవత్సరంకి, సంవత్సరంకి గోల్ మారిపోతుంటది. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. సో, దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఫ్యాక్ట్ దట్ యూ ఆర్ నాట్ డ్రివెన్, యూ ఆర్ నాట్ ఫోకస్డ్, యూ ఆర్ నాట్ కాన్సంట్రేటెడ్. ప్రతి మనిషికి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి. కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. నీ లోపటున్న ప్లస్ పాయింట్స్ ఏందనేది ఎవరో వచ్చి చెప్పరు. నీకు నువ్వే మనకు మనమే చూసుకొని నా లోపట ఇవి ప్లస్ పాయింట్స్ కాబట్టి వీటిని యూజ్ చేసుకొని నేను నా లైఫ్‌లో ముందుకెట్లెళ్ళాలి అని ఆలోచించుకోవాలి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఎక్కడైతే హీట్ ఉంటదో అక్కడనే పేపర్ కాలుతది. మాగ్నిఫైయింగ్ లెన్స్ ఎక్స్‌పెరిమెంట్ చేసాం గదా! హీట్ అంతా ఒక దగ్గరకొచ్చి ఒక పాయింట్ దగ్గర హీట్ అవుతది. ఆ హీట్ అయిందంటే ఆ పేపర్ ఏమైంది? చేంజ్ అయిపోయింది. అంటే వైట్ ఉండే పేపర్ బ్లాక్‌గా మాడిపోయింది. అదే నువ్వు మెడిటేషన్ చేస్తే నీ బాడీలో హీట్ ఒస్తది. ఆ హీట్ వల్ల నీ మైండ్ మారుతది. నువ్వు ఎక్సర్‌సైజ్ చేస్తే నీ బాడీలో హీట్ ఒస్తది. ఎక్కడైతే హీట్ ఉంటదో అక్కడ చేంజ్ ఉంటది. ఎక్కడైతే హీట్ ఉండదో అక్కడ చేంజ్ ఉండదు. నువ్వు మంచం మీద పండుకుంటే నీ బాడీ హీట్ ఉండదు. కాబట్టి యూ విల్ నాట్ చేంజ్. నువ్వు కంఫర్టబుల్‌గా కూర్చుంటే నీ బాడీలో హీట్ ఉండదు. సో, యూ విల్ నాట్ చేంజ్. నువ్వు చేంజ్ గావాలి అంటే, నీ లైఫ్‌లో నీ గోల్స్ నువ్వు అచీవ్ చేయాలంటే, నీ బాడీలో హీట్ ఉంది. ఆ హీట్ అనేది నువ్వు ఎట్లా తెచ్చుకుంటావు అనేది నీ ఇష్టం. ఎక్సర్‌సైజ్ చేస్తావా? మెడిటేషన్ చేస్తావా? ఏం చేస్తావా? అనేది యువర్ విష్. ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకోండి. దాన్ని చేంజ్ అవ్వమంటే చేంజ్ అవుతదా? కాదు. నువ్వు దాన్ని హీట్ చెయ్యి. డెఫినిట్‌గా చేంజ్ అయితది. సో, చేంజ్ రిక్వైర్స్ హీట్. ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ, ఎ లాట్ ఆఫ్ ఫోకస్, లాట్ ఆఫ్ కాన్సంట్రేషన్. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. ఈ లెసన్ ఏందంటే ఈ బుక్‌లో 48 లాస్ ఆఫ్ పవర్‌లో రాబర్ట్ గ్రీన్ దీన్ని వేరే వెర్షన్‌లో చెప్పిండనమాట. బట్ అక్కడ ఏ వెర్షన్ ఉండని అది మనకెట్లా యూజ్ అయితదో మనకు గావాలి. రైట్. అక్కడ ఒక వెర్షన్ ఉంది. దాన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోగలుగుతాం? అక్కడున్న ఎగ్జాంపుల్‌ని మన లైఫ్‌తో ఎట్లా రిలేట్ చేసుకోగలుగుతాం? అది కదా మనం చదవాల్సింది. సో, నేను అది అలాగే చదివినా, మీకు అలాగే చెప్తున్నా. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. కాన్సంట్రేట్ యువర్ ఫోకస్, కాన్సంట్రేట్ యువర్ ఫోర్సెస్. గోల్ తీసి పక్కబెట్టి అట్‌లీస్ట్ ఒక 5 ఇయర్స్ దాని మీద ఫుల్‌గా ఎయడానికి రెడీగుందాం మనం ఈరోజు నుంచి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో.